మేషం వారికి పంచగ్రహ కూటమి ఏ ఏ విషయాల పట్ల మీకు చక్కటి ఫలితాలు ఇవ్వనుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా మీకు ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం, దీని ప్రభావం ఆల్రెడీ 2025 నవంబర్ నుంచే ప్రారంభమైపోతూ ఉంటుంది. కాకపోతే ఈ మేషం వారికి మకర రాశిలో అంటే దశమ స్థానంలో జనవరి 19, 20 తేదీల్లో ఒకసారి, ఫిబ్రవరి 20 అంటే జనవరి 18, 19, ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఒకసారి, మరియు అదేవిధంగా 24 నుంచి మార్చి 1 వరకు ఒకసారి కుంభంలోని మీన రాశిలో అంటే దశమ స్థానము, లాభస్థానము మరియు 12వ స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంచారం జరుగుతుంది. మరి దీనివల్ల కలిగే మంచి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా చూసుకున్నట్లయితే, జనవరి మాసంలో దీని యొక్క ప్రభావం మంచి ఏమిటి అంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎదుగుదలను ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ముందు మంచి పాయింట్లు చెప్పేస్తాను. ఫిబ్రవరి, మార్చి మాసాలలో ప్రధానంగా మీకు వ్యాపారాలు చేసేటువంటి వారికి లాభసాటిగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో ఎవరైనా విదేశాలకు వెళ్దామనుకునేటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది. మరి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, జనవరి మాసంలో చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే డిసెంబర్ నుంచి కూడా మనకు చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది అనుకోండి ఈ ధనుస్సు రాశిలో. కాబట్టి ఏంటంటే డిసెంబర్ మాసంలో కొంతవరకు ఉద్యోగాల్లో మార్పులు ఇస్తే, ఈ జనవరి మాసంలో ప్రధానంగా మీకు 3వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఏదైనా అగ్రిమెంట్స్, అదేవిధంగా కొంతవరకు సంతాన సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త, పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు, అదేవిధంగా లవ్ అఫైర్స్ ఇటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండడము, మరియు అదేవిధంగా ఈ పూర్వీకుల ఆస్తుల విషయంలో అంటే తాతగారి ఆస్తి విషయంలో జనవరి మాసంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫిబ్రవరి మాసంలో కనుక చూసుకున్నట్లయితే ల్యాండ్స్ తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, మరియు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఫిబ్రవరి మాసంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో. ఇక ఫిబ్రవరి, మార్చి మాసాల్లో, అదేవిధంగా మీరు కనుక ఏప్రిల్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కొంచెం మీరు ఫైనాన్స్, ఎందుకంటే ఇక్కడ ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి పంచగ్రహ చతుర్గ్రహ కూటముల యొక్క ప్రభావం ఫైనాన్స్ మీద చూపిస్తుంటుంది. అంటే ఎక్కువ ఖర్చులు పెట్టడం వల్ల ఫైనాన్స్ ప్రభావం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. మరియు ఈ ఏప్రిల్ మాసంలో కూడా ప్రేమ వ్యవహారాలు, సంతానం విషయంలోని, రాజకీయ సంబంధించిన నిర్ణయాలు, మీరు స్పెసిఫిక్గా తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఎక్కువగా గణపతిని మరి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఇందులో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి కేవలం పాజిటివ్ ఫలితాలే మీకు చక్కగా రావాలి, ఎందుకంటే ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం. కాబట్టి మీరు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని, రాహువు, కేతువు, కుజుడు, గురువు, ఈ 5 గ్రహాల దగ్గర వీలున్నప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, చండీ పారాయణం వినడం కానీ, చండీ హోమాలు అవి జరిగే దగ్గరికి కానీ వెళ్తూ ఉండండి. కాస్త అక్కడ కొంచెం స్పెండ్ చేస్తూ ఉండండి. మరియు గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, గ్రాసము ఇవి తినిపిస్తూ ఉండండి. మరి ఈ పంచగ్రహ కూటములు మనకి మధ్యలో ఒకసారి గ్రహణం కూడా వస్తుంది దీంట్లో చూసుకుంటే. కాబట్టి గ్రహణ ప్రభావం కానివ్వండి, పంచగ్రహ కూటమి ప్రభావం కానివ్వండి, వేటి మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి అంశాలు అంటే, మనం ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటి వింతలు, విశేషాలు ఒక 100 సంవత్సరాల వెనక్కి, 100 సంవత్సరాల ముందుకు విన్నా జరగదు. ఎందుకంటే ఇటువంటి పంచగ్రహ కూటమి ఎప్పుడూ రాలే. మనకి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చతుర్గ్రహ కూటమి వస్తుంది. పంచగ్రహ కూటమి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. కానీ కేవలం 2 నెలల్లో 3 సార్లు పంచగ్రహ కూటమి రావడము, కేవలం ఒక 3-4 నెలల వ్యవధిలో 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం జరుగుతుంది. అంటే ఏమిటి? ఈ కూటమి అంటే కలవడము,
ఈ కలవడం అనే దాన్ని ఎట్లా తీసుకుంటాము అంటే ఇది రకరకాలుగా చూపిస్తుంది. ప్రపంచ దేశాలు మొత్తం ఈ అట్మాస్ఫియర్ మీద ప్రపంచ దేశాలు అన్నిటి మీద చూపిస్తుంది. అంటే కొన్ని దేశాల యొక్క కరెన్సీని కంట్రోల్ చేయడానికి కొన్ని దేశ నాయకులు ఒకటై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. రెండవది, యుద్ధ సంబంధించిన వాతావరణం వస్తుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల, ఈ 3 సార్లు రావడం వల్ల. ఇక మూడవది ఏమిటంటే పర్టికులర్గా అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైన అల్లర్లతో పాటు వాతావరణంలో అసలు ఎప్పుడూ కని విని ఎరుగినటువంటి మార్పులు, అది భూకంపాలు అనుకోండి, మన వర్షాలు అనుకోండి, అంటే తుఫాన్లు అనుకోండి, దీంతోపాటు వాయువులో విషవాయువు సంబంధించినటువంటి ప్రభావం కూడా పడుతుంది. దానివల్ల కొంతకాలం మనుషులు బయటికి వెళ్ళడానికి, అంటే వాయువు అంటే ఎంతసేపు ఓన్లీ కరోనా ఇలాంటిదనే కాకుండా చూడండి, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, ఒక 1 మంత్ బ్యాక్ ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లైట్ లాగిపోవడం జరుగుతుందని. ఎందుకంటే వాయువు సంబంధించిన ట్రావెలింగ్స్, వాయువు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు ఎప్పుడైతే మనకి డిసెంబర్ 16వ తేదీ నుంచి 16-17 తేదీల నుంచి ఎప్పుడైతే ఇందులోకి మారుతున్నాడు ధనస్సులోకి, ఇక్కడ స్త్రీలకి కొంత జాగ్రత్త పడాలి. అంటే స్త్రీల మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి. శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు కాబట్టి సినిమా ఫీల్డ్ వాళ్ళ మధ్యన గొడవలు రావడం కానివ్వండి, సినిమా ఫీల్డ్ మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి, కూడా ఇది 6 నెలలు పనిచేస్తుంటుంది. అంటే ఎవరో ఏదో మాట్లాడడం వల్ల గొడవ రావడం, మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకు కొంత యాక్సిడెంటల్ జరగడం, సినిమా ఫీల్డ్ వాళ్ళు కొన్ని విషయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం అనేటువంటిది కూడా చూపిస్తుంది. అదేవిధంగా స్త్రీల మీద అఘాయిత్యాలు జరగడం, ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి వస్తాడో ఈ డిసెంబర్ మాసంలో, అక్కడి నుంచి ఒక 6 నెలల పాటు స్లోగా ఆయన మకరంలోకి వెళ్ళడం, పంచగ్రహ కూటంలో ఏర్పడడం, మళ్ళీ కుంభంలోకి వెళ్ళడం, మళ్ళీ మన ధనస్సులోకి మీనంలోకి వెళ్ళడం, ఆ రకంగా తన యొక్క ప్రయాణం ఒక 5-6 నెలల పాటు కాలసర్పయోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ కరెన్సీ రిలేటెడ్, మనీ రిలేటెడ్ సంబంధించిన రూపం కూడా మారనుంది, గుర్తుపెట్టుకోండి. కరెన్సీ రూపం మారనుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని ఈ టెక్నికల్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ విషయాల్లో కూడా కొన్ని అద్భుతాలు జరగనున్నాయి, కొన్ని నిధులు కూడా దొరకనున్నాయి. కాకపోతే మనకి చూడండి, ఇప్పుడు అంతరిక్షంలో కొన్ని అంతరిక్ష వాసులు ప్రయాణాలు జరుగుతుంటాయి అంటూ ఉంటారు. అటువంటి వారి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం సేకరించడము, వారి నుంచి కొన్ని సిగ్నల్స్ భూమి మీదకి రావడం, తద్వారా కొంతవరకు కొన్ని అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక కమ్యూనికేషన్ కూడా జరగడం జరుగుతుంది దీనివల్ల, గుర్తుపెట్టుకోండి. మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం అట్లస్ 3i ఏదో సౌరమండలం నుంచి పాస్ అవుతుందని వింటున్నాం. దాని నుంచి కూడా కొంతవరకు మనం నేర్చుకోవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ అంత పెద్ద వ్యోమగామి అంటారు, అంటే అంత పెద్ద ఒక అంతరిక్ష నౌక లాంటిది పాస్ ఆన్ అవ్వడం ద ఫస్ట్ టైం మనం చూడడం. కాబట్టి అన్నీ ఎలా ఉంటాయంటే వింతల విశేషాలన్నీ కూడా ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటిది జరుగుతుందా అనే రకంగాను, 100 సంవత్సరాల ముందు కూడా ఇలాంటిది జరుగుతుందా అని. ఎందుకంటే ఇటువంటి కాంబినేషన్ 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఎలాంటి కాంబినేషన్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి, అంత విశేషాలు, అంత వింతలు, అంత గందరగోళాలు జరుగుతుంది. అందుకే చూడండి, అంత అల్లర్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనకి. ఎందుకంటే దీనికి కేవలం గ్రహాల యొక్క సంకేతం ఒకటే కాకుండా మనకి ఒక పెహల్గాం దాడి ముందు కూడా మన పూరి జగన్నాథుడి యొక్క ఆలయం మీద వచ్చి ఆ గ్రద్ద ఆ జెండాని ఎత్తుకుపోవడం అదంతా జరిగింది. ఈ మధ్య కూడా మీరు కనుక గమనించినట్లయితే కొన్ని కాకులు, గ్రద్దలు కూడా ఆ ఆలయం పైన ఉండేటువంటి గోపురం జెండా చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటిది మనం వింటూ ఉన్నాము. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ముండేన్ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకుంది అంటే సామాన్య మానవుడు తన ఇబ్బంది పడకుండా తన జీవితాన్ని గడపాలి. దానికి మనం ఏం చేయాలి, నిత్యము ఇంట్లో చండీ వింటూ ఉండండి, చండీ పారాయణాల దగ్గరికి వెళ్తూ ఉండండి, గోసేవలు చేస్తూ ఉండండి.
నిత్య దేవత ఆరాధన చేస్తూ ఇంట్లో కొబ్బరికాయ కొట్టండి. ముఖ్యంగా ఎప్పుడైతే ఇంట్లో కొబ్బరికాయని మీరు కొడతారో ఖచ్చితంగా మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మీరు పడాల్సిన ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. శ్రీమాత్రే నమః.